వెల్కమ్ టు ఖుషి క్లాసెస్. టెట్ డిఎస్సిలో భాగంగా మనము ఈరోజు వన్యప్రాణి రక్షణ చట్టం అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. వన్యప్రాణి రక్షణ చట్టం. వన్యప్రాణి రక్షణ చట్టం అనేది 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చట్టంలో షెడ్యూల్ 1 ప్రకారం చూసుకున్నట్లయితే షెడ్యూల్ 1 ప్రకారం మనం చూసుకున్నట్లయితే పులి, ఏనుగు, నెమలి, పులి, ఏనుగు మరియు నెమలి మరియు ఇతర అడవి జంతువులు అయితే ఈ షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మరియు ఇతర అడవి జంతువులను వేటాడితే నేరమని ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం తెలుపుతుంది. ఒకవేళ మనము ఇతర అడవి జంతువులను కానీ పులి, ఏనుగు, నెమలిని కానీ వేటాడినట్లయితే దీనికి మనకు 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. మరియు 1 లక్ష రూపాయల జరిమానా మనకు విధించడం జరుగుతుంది. 1 లక్ష రూపాయల జరిమానా మనకు ఈ వన్యప్రాణి రక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం మనకు విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మనం తెలుసుకోవాలి టెట్ డిఎస్సిలో భాగంగా. మరియు రెండో టాపిక్ వచ్చినట్లయితే ఆచూకీ చెప్పగలరా అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. రెండో టాపిక్ ఆచూకీ చెప్పగలరా. మనకు ఆచూకీ చెప్పగలరా అనే రెండో టాపిక్ చూసుకున్నట్లయితే ఇది రాబందు యొక్క ఆచూకీ చెప్పమని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ రాబందు చూసినట్లయితే మనకు 2 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది జీవ వైవిధ్య మండలి వారు మనకు జీవ వైవిధ్య మండలి వారు మనకు రాబందు కనిపిస్తే ఆచూకీ చెప్పమని మనకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ రాబందు ఒకప్పుడు అనేకంగా మనకు కనిపించేవి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంతరించిపోతున్నాయి. కాబట్టి మనకు జీవ వైవిధ్య మండలి వారు దీని యొక్క ఆచూకీ తెలపమని మనకు తెలుపుతున్నారు. దీనికి మనకు బహుమతి కూడా ఇస్తామని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 లక్షల రూపాయల మనకు బహుమతిగా రాబందు యొక్క ఆచూకీ తెలిపితే వాళ్ళు మనకు 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే టెట్ డిఎస్సిలో భాగంగా చూసుకుంటే వన్యప్రాణి రక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మరియు ఇతర అడవి జంతువులను మనం వేటాడకూడదు. వేటాడితే మనకు 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. 1 లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తారు. మరియు ఆచూకీ చెప్పగలరా అంటే రాబందు యొక్క ఆచూకీ చెప్పగలరా అని ఇవ్వడం జరిగింది. మనకు రాబందు 2 అడుగులు ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఇది అంతరించిపోతుంది, కనిపించడం లేదు. దీనికి జీవ వైవిధ్య మండలి వారు మనకు దీని యొక్క ఆచూకీ చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నారు. జీవ వైవిధ్య మండలి వారు మనకు ఆచూకీ తెలిపితే 2 లక్షల రూపాయల యొక్క బహుమతి కూడా ఇస్తామని వాళ్ళు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఎట్లో ఈ టాపిక్స్ చూసుకున్నట్లు అయితే మనకి ఇంపార్టెంట్గా మనము పరిగణించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు తెలుసుకుంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుంటే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి క్లాసెస్.